సో ఈ వీడియోలో మనం ఇప్పుడు దేవరా సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే దేవరా సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా ఫేక్, మా ప్రభాస్ ముందు మీ ఓడి కలెక్షన్స్ ఎంత, ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా ఈ మధ్య దేవరా మూవీ రిలీజ్ అయ్యాక జరుగుతున్నాయి. సో ఇక మనం ఫస్ట్ దేవరా డే 1 కలెక్షన్ గురించి చెప్పుకుంటే టోటల్ గా దేవరా కలెక్ట్ చేసిన డే 1 గ్రాస్ వచ్చి 172 crores. దాని తర్వాత డే 2 లో ఈ సినిమా 243+ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం ఇంకొక 300 నుంచి 350 కోట్లు అయితే కలెక్ట్ చేస్తే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే సినిమా మీద అయితే హైప్ అయితే బానే ఉంది. నెక్స్ట్ హిందీలో కూడా ఈ సినిమాకి అయితే కలెక్షన్స్ అయితే పెరుగుతున్నాయి. హిందీలో ఫస్ట్ రోజు ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ ఎంత అంటే 3.09 crores. సెకండ్ రోజు కూడా సేమ్ ఇలానే మెయింటైన్ అయ్యింది. ఇంకా సండే బుకింగ్స్ అయితే దానికి మించి అయితే వెళ్ళిపోయాయి. సో దీన్ని బట్టి మనం ఒక విషయం అయితే చెప్పొచ్చు, అదేంటంటే దేవరా మూవీ హిందీలో అయితే మెల్లగా పికప్ అయితే అవుతుంది. సో హిందీలోని తెలుగులోని ఇదే విధమైన టెంపోని అయితే తీసుకెళ్లింది అనుకో సినిమా, లాంగ్ రన్ లో సినిమా అయితే కొట్టుకెళ్ళిపోద్ది, కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే October 2 అనేది పబ్లిక్ హాలిడే. సో నార్త్ ఇండియాలో అయితే పబ్లిక్ హాలిడేస్ ని బాగా ఫాలో అవుతారు. సో ఇలా పబ్లిక్ హాలిడేస్ రోజు నార్త్ ఇండియన్స్ కి అయితే సినిమాలే ఒక ఎంటర్టైన్మెంట్. సో ఇంకా రోడ్ల మీద సినిమాల మీద పడిపోతారు నార్త్ ఇండియన్స్ పబ్లిక్ హాలిడేస్ లో. సో అందుకే ప్రీవియస్ ఇయర్స్ లో ఏం జరుగుతుందంటే చాలా సినిమాలు అయితే October 2 ని టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో రిలీజ్ అయిన వారు కూడా October 2 ని టార్గెట్ చేసి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయ్యింది. దేవరా సినిమా విషయంలో ఏం జరుగుతుందంటే మెగా ఫ్యాన్స్ ఇంకా అదర్ ఫ్యాన్స్ కూడా ఒక నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ చాలా వరకు రివ్యూస్ అయితే మాత్రం సినిమా బానే ఉంది, అబవ్ యావరేజ్ అనేటట్లుగానే రివ్యూస్ అన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దేవరా సినిమా ఫేక్ కలెక్షన్స్ విషయం ఏంటో చూద్దాం. ఈ ఫేక్ కలెక్షన్స్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ప్రభాస్ గారితో కంపారిజన్ స్టార్ట్ అవడం వల్ల ఈ ఫేక్ కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో దేవరా మూవీ టీం ఏం చేసిందంటే అఫీషియల్ గా 243 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వాళ్ళైతే అఫీషియల్ గానే వేశారు. బట్ బయట టాక్ ఏంటంటే సినిమా గ్రాస్ 2 రోజులు కలుపుకొని 160 నుంచి 190 crores మధ్యలోనే వచ్చిందనే చెప్తున్నారు. సో మూవీ టీం ఏం చేసిందంటే యాక్చువల్ కలెక్షన్స్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువేసే చెప్తున్నారని బయట టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకోటి డే 1 రోజు కూడా 172 crores గ్రాస్ అయితే రాలేదు, ఒక 20-30 కోట్లు ఎక్కువేసే చెప్పారని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇలా వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మూవీ టీం మీద, ప్రొడ్యూసర్స్ మీద ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ప్రెజర్ ఉందని చెప్తున్నారు. అదే కాకుండా ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ మధ్య కూడా విపరీతమైన కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ వల్ల ఇక్కడ దేవరా మూవీ కలెక్షన్స్ విషయంలో గొప్పలు చెప్పుకోవాల్సి వచ్చింది. అలా అని చెప్పి దేవరా మూవీని తక్కువ చేయాల్సిన పని అయితే లేదు. దేవరా మూవీకి అయితే మంచి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఫిగర్స్ ని ఎక్కువ చేసి చెప్తున్నారు. ఇలాంటి టైంలోనే మన ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫేక్ కలెక్షన్స్ ని ప్రూఫ్స్ తో సహా బయట పెట్టి ఈ హడావిడంతా చేస్తున్నారు. సో అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. కల్కి సినిమాకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయినప్పుడు దానికి వచ్చిన గ్రాస్ ఎంత అంటే 191 crores. కానీ ఇక్కడ ఏమైంది, దేవరా సినిమాకి సోల్డ్ అయిన మొత్తం టికెట్లు అయితే ఒక 6 lakh టికెట్స్ సోల్డ్ అయితే దానికి వచ్చిన గ్రాస్ అయితే 172 crores అంటున్నారు. సో ఇక్కడే మీకు అర్థమైపోతుంది, కల్కి సినిమాకు 1 million పైగా టికెట్లు సోల్డ్ అయినప్పుడే 190+ గ్రాస్ వస్తే ఇక్కడ కేవలం 6 లక్షల టికెట్లకే 170 crores గ్రాస్ అంటే అసలు ఇది నమ్మాలనిపించట్లేదు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫేక్ నెంబర్స్ అయితే కొంతవరకు ఉన్నాయి, కానీ మరీ అంత ఎక్కువేం కాదు, స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంది. సో దేవరా సినిమా అయితే నెమ్మదిగా పికప్ అవుతుంది. లాంగ్ రన్ లో కూడా ఇది బ్రేక్ ఈవెన్ ని కొట్టేసే ఛాన్స్ అయితే ఉంది. సో సినిమా అయితే హిట్ అయినట్టే, రాజమౌళి సెంటిమెంట్ అయితే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బ్రేక్ చేసేసినట్టే. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.